హాయ్ ఆల్, నమస్తే అందరికీ. ఈరోజు మనము గ్రాటిట్యూడ్ ఎపిసోడ్ నెంబర్ 4లోకి వచ్చేసాము. సో ఈ గ్రాటిట్యూడ్ ఎపిసోడ్ నెంబర్ 4ని ప్రాక్టీస్ చేసేదానికన్నా ముందర మనము ఇప్పుడు దాకా గ్రాటిట్యూడ్ అసలు ఏమి ప్రాక్టీసెస్ చేసాము అనేది తెలుసుకుందాం. ఓకేనా? అయితే ఇప్పుడు మనము 3 వీక్స్ నుంచి గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ అయితే చేస్తున్నాము. ప్రతి గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ అనేది మనల్ని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్లోకి, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అచీవ్మెంట్స్లోకి, మన లైఫ్లో మిరాకిల్స్ మనకి తెలియకుండానే ఫ్లో అవ్వడానికి కారణం అవుతుంది గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్. ఎందుకు ఈ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్కి ఇంత ఇంపార్టెన్స్ అనంటే, గ్రాటిట్యూడ్ అనేది చాలా హై వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీలో ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మనం గ్రాటిట్యూడ్ తెలియచేస్తామో మన హార్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ ఫ్రీక్వెన్సీ అనేది మంచి ఫ్రీక్వెన్సీస్ని క్యాచ్ చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది. దీని వల్లనే ప్రతి దానికి గ్రాటిట్యూడ్ తెలియచేస్తూ ఉంటే మనల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తూ ఉంటుంది అది. సో మనము లాస్ట్ వీక్ వచ్చి మెడిటేషన్ పంపించాను నేను మీ అందరికీ, గ్రాటిట్యూడ్ మెడిటేషన్. సో అది మార్నింగ్ నైట్ ఎవరైతే గ్రాటిట్యూడ్ చక్కగా తెలియచేసుకుంటారో వాళ్ళకి చాలా దానివల్ల మిరాకిల్స్ ఫ్లో అవుతూ ఉంటాయి. అదే కాకుండా మనం ఫస్ట్ వీక్లో అసలు మనకి ఎప్పుడు కూడా పాత లైఫ్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏవైతే మనకి ఇబ్బంది పెడుతున్నాయో వాటిని గుర్తు చేసుకునే దానికన్నా మన లైఫ్లో మంచి మంచి సంఘటనలు ఏవి జరిగాయి అనేవి ఫస్ట్ డే రాసుకున్నాం మనం. సో సెకండ్ వీక్ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్లో వచ్చి మనము ఏమి కావాలి అంటే అది అచీవ్ చేసుకోవడానికి గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ అనేది ఒక పెద్ద స్కోప్ ఇస్తుంది అని తెలుసుకున్నాం. కాబట్టి మనకు ఏదైతే ఏమి కోరికలు ఉన్నాయో, ఏమి డ్రీమ్ లైఫ్ ఉందో, హెల్త్ వైజ్గా, వెల్త్ వైజ్గా, కెరియర్ వైజ్గా, అన్నిటి వైజ్గా మనము అచీవ్మెంట్స్ ఏమున్నాయి అనేది రాసుకున్నాము. సో థర్డ్ వీక్ గ్రాటిట్యూడ్ మెడిటేషన్ అనేది నేర్చుకున్నాము. సో ఇది 4th వీక్. సో ఈ వీక్లో ఏంటి అని అంటే మనము డైలీ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ అనేది చేయాలి. గ్రాటిట్యూడ్ జనరలింగ్ అంటే ఏంటి అంటే అది వరకు రోజుల్లో డైరీ రాసుకోవడం అంటారు. అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు జరిగే సంఘటనలు అన్నీ ఒక డైరీలో భద్రపరచుకోవడం వల్ల అది చాలా బెటర్మెంట్ తీసుకొస్తుంది అని చాలా మంది అప్పట్లో డైరీస్ రాసేవాళ్ళు. ఇప్పుడు కూడా రాస్తారు చాలా మంది. ఇప్పుడు డైరీ అనకుండా దాన్ని జనరలింగ్ అంటున్నాం అనమాట. జనరలింగ్ అంటే రోజు పొద్దున్నుంచి మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ జరిగే సంఘటనలు అన్నీ రాసుకుంటాం. సో రాసుకోవడానికి ప్రతి సంఘటనకి ముందు మనము గ్రేట్ఫుల్నెస్ యాడ్ చేసి రాసుకుంటాం అన్నమాట. సో మనము డైలీ మార్నింగ్ నుంచి నైట్ జరిగే ఒక 11 థింగ్స్ని తీసుకుని వాటికి గ్రాటిట్యూడ్ తెలియచేయడము. 11 థింగ్స్ ఏంటి అనంటే 11 థింగ్స్ మనం వెతుక్కుంటూ ఎప్పుడైతే 11 థింగ్స్ కోసం వెళ్తూ ఉంటామో మనకి అనుకోని మిరాకిల్స్ లైఫ్లో జరుగుతూ ఉంటాయి. అంటే నాకు ఏముంటాయి మార్నింగ్ నుంచి నైట్ పడుకునే లోపల 11 థింగ్స్ నాకు ఏం దొరుకుతాయి అని మీరు అనుకుంటే ప్రతి దానికి గ్రాటిట్యూడ్ తెలియచేయచ్చు. చిన్నదై ఉండొచ్చు, పెద్దదై ఉండొచ్చు. మీ లైఫ్లో పెద్ద సంఘటనలు డైలీ ఏమైనా పెద్దవి జరగకపోతే మార్నింగ్ లేచి మీరు ఊపిరితో బ్రతికి ఉన్నందుకు థ్యాంక్ యూ, మీరు హెల్తీగా ఉన్నందుకు థ్యాంక్ యూ, మీరు మంచి ఫుడ్ తిని ఈరోజు హ్యాపీగా ఉన్నందుకు థ్యాంక్ యూ. అలాగా మీరు ఏ దానికన్నా కూడా థ్యాంక్ యూ తెలియజేయచ్చు. మీ స్పౌస్కి థ్యాంక్ యూ చెప్పచ్చు మంచి ఫుడ్ వండి ఇచ్చినందుకు. మీ పిల్లలకి థ్యాంక్ యూ చెప్పచ్చు మీ లైఫ్లో వాళ్ళు హ్యాపీనెస్ని క్రియేట్ చేస్తున్నందుకు. అలాగా ఏ థింగ్ కన్నా, ఏ మనిషి కన్నా, ఆఖరికి ఏ వస్తువు కన్నా మీరు పొద్దున లేస్తే మీ ఫోన్కి మీరు థ్యాంక్ యూ చెప్పచ్చు. ఎందుకంటే మీ ఫోన్ లేకుండా ఈరోజు రేపు ఎవ్వరికి ఒక్క నిమిషం కూడా గడవట్లేదు. సో ఫోన్కి థ్యాంక్ యూ చెప్పచ్చు. ఇట్లాగా జనరల్ థింగ్స్కి థ్యాంక్ యూ చెప్తూ మీ లైఫ్లో జరిగే 11 ఇన్సిడెంట్స్ మార్నింగ్ నుంచి నైట్ లోపల, అంటే మీరు ఆఫీస్కి సేఫ్గా రీచ్ అయ్యారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దానికి థ్యాంక్ యూ. మీరు చక్కగా ఆ రోజు జాబ్ బాగా చేసుకున్నందుకు థ్యాంక్ యూ. ఏవో ఒక ఇన్సిడెంట్స్ ఉంటాయి. సో మీ మనీ చక్కగా ఫ్లో అవుతున్నందుకు థ్యాంక్ యూ. అలాగా మీరు మనీని ఖర్చు పెట్టినందుకు థ్యాంక్ యూ. ఎక్కడ ఖర్చు పెడుతున్నారో దానికి థ్యాంక్ యూ. అలాగా ఏవో ఒక 11 థింగ్స్ ఫస్ట్ అయితే తీసుకుని మనము మెకానికల్గా అన్నా
ఏమీ లేవు అని అనుకుంటే ఉన్న వాటినే జనరల్ థింగ్స్ నన్నా కూడా థ్యాంక్ యూ చెప్పడము 11 థింగ్స్కి అలవాటు చేసుకోవాలి. అంటే డైరీ ఎలా రాస్తాము, ఏమి సంఘటనలు అయితే జరుగుతున్నాయో వాటిని రాస్తూ ఉంటాము కదా, దానికి ఒక థ్యాంక్ యూ గ్రేట్ఫుల్గా ఉంటున్నాము అని చెప్పి రాసుకోవడం అనేది గ్రాటిట్యూడ్ జనరలింగ్ అంటారనమాట. ఈ విధంగా మనము 4th డే ఈ గ్రాటిట్యూడ్ జనరలింగ్ అనేది నేర్చుకుని ప్రతిరోజు ఈ గ్రాటిట్యూడ్ జనరలింగ్ అనేది ఒక కంపల్సరీ చేయవలసిన విషయంగా పెట్టుకొని డైలీ కూడా ఈ గ్రాటిట్యూడ్ జనరలింగ్ ప్రతి ఒక్కరు చేయాల్సిందే. సో ఇట్లా చేయడం వల్ల మీ లైఫ్లో తెలియని మిరాకిల్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. మీరు దేనికి గ్రాటిట్యూడ్ చెప్పాలి, దేనికి గ్రాటిట్యూడ్ చెప్పాలి అని ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఆ గ్రాటిట్యూడ్ అనే ఫ్రీక్వెన్సీ వెళ్ళి యూనివర్స్కి తగిలి రిటర్న్ అయ్యి మీరు 100 వాటికి గ్రాటిట్యూడ్ చెప్పుకునేటట్టు మీకు పంపిస్తూ ఉంటుంది డైలీ లైఫ్ స్టైల్లో. సో మనం డైలీ లైఫ్లో ఒక ప్రాసెస్గా పెట్టేసుకుని రోజు నైట్ పడుకునే ముందర ఈ గ్రాటిట్యూడ్ జనరలింగ్ తప్పకుండా ఈ గ్రూప్లో ఉండే వాళ్ళందరూ తప్పకుండా గ్రాటిట్యూడ్ జనరలింగ్ చేయాలి. సో మనం ఈరోజు తెలుసుకున్నాము గ్రాటిట్యూడ్ జనరలింగ్ కోసము. సో నేనైతే ఎలా రాసుకుంటానంటే, ఫస్ట్ ఐఎమ్ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ గెటింగ్ అప్ టుడే. అంటే నేను ఏంటి అంటే ఫస్ట్ మార్నింగ్ లేచినప్పటి నుంచి గ్రాటిట్యూడ్ చెప్తూనే లేస్తాను. ఏంటి అనంటే, నేను హ్యాపీగా ఈరోజు ఉన్నందుకు, లేచి బతికి ఉన్నందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. హ్యాపీ ఎందుకు, ఆనందము ప్లస్ థ్యాంక్ఫుల్నెస్ 2 యాడ్ చేస్తున్నాం దాంట్లో. ఆ సెంటెన్స్కి చాలా పవర్ ఉంటుందన్నమాట. సో మనం ఇట్లా రాసుకోవాలి. అంటే మీరు తెలుగులో కూడా రాసుకోవచ్చు, ఇంగ్లీష్లో కూడా రాసుకోవచ్చు, హిందీలో కూడా రాసుకోవచ్చు. లాంగ్వేజ్ కాదు ఇంపార్టెంట్, భావము ఇంపార్టెంట్ అందులో. సో నేనైతే ఇలా రాసుకుంటాను, ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ టుడే బికాస్ ఐఎమ్ గెటింగ్ అప్ విత్ పీస్. లేకపోతే ఐ గాట్ అప్ బీయింగ్ అలైవ్. నేను ఇలా లేచినందుకే గ్రేట్ఫుల్గా ఉన్నాను, ఊపిరితో బతికి ఉన్నందుకు థ్యాంక్ఫుల్నెస్. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ డూయింగ్ మై రిచువల్స్ విత్ ఈజ్ అండ్ డెడికేషన్. రోజు మార్నింగ్ లేచిన తర్వాత కొన్ని రిచువల్స్ చేసుకుంటాం మనం. దేవుడికి పూజ అన్నా కానివ్వండి, చిన్న మెడిటేషన్ అన్నా కానివ్వండి, బ్రెత్ వర్క్ అన్నా కానివ్వండి, ఇలాంటి రిచువల్స్ అలవాటు చేసుకుంటూ ఉంటే మన లైఫ్ అనేది బెటర్ అవుతూ ఉంటుంది డే బై డే. సో నేను నెక్స్ట్ ఏంటంటే, ఈ రిచువల్స్ నేను ఆఖరికి గ్రాటిట్యూడ్ అనేది కూడా ఒక ప్రాక్టీస్ కదా. మార్నింగ్ చేస్తాము గ్రాటిట్యూడ్ మెడిటేషన్ చేస్తాము, నైట్ చేస్తాము. సో ఇలాంటి ప్రాక్టీసెస్ కూడా నేను చేస్తున్నందుకు, ఎలా చేస్తున్నాను, ఈజీగా, అంటే దాని గురించి కష్టపడకుండా హ్యాపీగా చేసుకుంటున్నాను దీన్ని. అందుకు ఈజ్ అండ్ డెడికేషన్తో దీన్ని చేస్తున్నాను కనుక థ్యాంక్ యూ. ఇంకా థర్డ్ దాని దగ్గర నుంచి ఏం చేస్తాను అంటే, జనరల్ థింగ్స్ నాకు మార్నింగ్ నుంచి నైట్ వరకు జరిగిన వాటిల్లో థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఉంటాను. అట్లాగే నేను ఏం చేస్తాను అంటే, ఫిఫ్త్ ఫ్రేజ్ వచ్చేసరికి, ఫిఫ్త్ అంటే 1 2 3 4 5 3 4 మామూలుగా రాసుకుంటా. 5th వచ్చి మళ్ళీ మనీకి థ్యాంక్ యూ చెప్తాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ పైకి నేను స్పెండ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ పైకి థ్యాంక్ యూ చెప్పుకుంటాను. అండ్ నా నుంచి బయటకి, నా బ్యాంక్ అకౌంట్ నుంచి బయటకి వెళ్ళిపోయే ఎవ్రీ మనీకి, ఈచ్ అండ్ ఎవ్రీ పైకి, నా బ్యాంక్ అకౌంట్ లోపలికి వచ్చే ఈచ్ అండ్ ఎవ్రీ పైకి ఐఎమ్ సో వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ అని చెప్పి చెప్పుకుంటాను. 5th సెంటెన్స్. 6th సెంటెన్స్ మళ్ళీ జనరల్ సెంటెన్స్ అవుతుంది. మళ్ళీ 7th సెంటెన్స్ ఐఎమ్ సో వెరీ గ్రేట్ఫుల్ ఫర్ మై హార్ట్ అండ్ బ్రెయిన్ కోహిరెన్స్. హార్ట్ బ్రెయిన్ అనేది ఎప్పుడైతే మనకి ఒక అలైన్మెంట్లోకి వస్తుందో అప్పుడు మనము హయ్యర్ కాన్షియస్నెస్ని చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు అనమాట. సో నేను హార్ట్ అండ్ బ్రెయిన్ కోహిరెన్స్ కోసం థ్యాంక్ యూ చెప్తాను 7th సెంటెన్స్ వచ్చి. ఇట్లాగా నేను నెంబర్ ఆఫ్ థింగ్స్కి థ్యాంక్ యూ చెప్పుకుంటూ 11 అయితే కంపల్సరీ రాస్తాను అనమాట. మళ్ళీ దిస్ ఈజ్ ద గ్రాటిట్యూడ్ యాంకర్ అనమాట. సో ఇది నాకు ఒకరు ప్రెజెంట్ చేశారు, మా రిలేటివ్. సో ఇది చూడండి, దీనిపైన గ్రాటిట్యూడ్. ఇవి అమెజాన్లో బుక్ చేసుకుంటే మీకు దొరుకుతాయి. గ్రాటిట్యూడ్ రాక్ అంటారు దీన్ని. సో దీన్ని బుక్ చేసుకోవచ్చు. లేదు అనంటే మీ ఇంటి చుట్టుపక్కల ఏదైనా ఇలాంటి సాఫ్ట్ రాక్ దొరికినా కూడా దాన్ని తెచ్చుకుని మీరు పెట్టుకోవచ్చు ఇంట్లో. లేదు అనంటే కనుక మీరు ఏదో ఒక థింగ్ లైక్ ఒక చిన్న స్టోన్స్, చిన్న చిన్న పెబుల్స్ దొరుకుతాయి, ఎల్లో కలర్, గ్రీన్ కలర్, అవి కూడా ఉంటాయి, మనం ముక్కలలో వేసుకుంటాం. సో లేదంటే మీ ఇంటి దగ్గర చుట్టుపక్కల ఏది దొరికినా కూడా ఒక స్టోన్ ని తెచ్చుకుని మీరు పెట్టుకోవచ్చు. అంతేకాదు లేదంటే కనుక మీ శరీరంలో చాలా
థింగ్స్ ఉంటాయి, లైక్ ఒక చైన్ ఉంటుంది, ఒక ఫింగర్ రింగ్ ఉంటుంది కొంతమందికి. సో వాటిని కూడా ఒక యాంకర్గా చేసుకోవచ్చు మనం. అంటే అది ఇంకా ఎప్పుడు మీ బాడీలో నుంచి డిటాచ్ చెయ్యకుండా ఉంటారు కదా కొన్ని థింగ్స్ని. ఎవ్రీడే మీ మీదనే ఉంటుంది. సో దాన్ని పట్టుకొని కూడా మీరు థ్యాంక్ యూ అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో ఏంటంటే ఈ 11 థింగ్స్ రాసుకున్నాం కదా, అందులో ఒక హ్యాపీయెస్ట్ థింగ్ అనేది మనకు ఉంటుంది. మనని డేని అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ దానికి పెడతాము కాబట్టి, అంటే మనకి ముందుకి సాగడానికి ఎక్కువ స్కోప్ ఇచ్చింది, మన అచీవ్మెంట్ని బెటర్ చేస్తుంది, అది మన సక్సెస్కి ముందుకి తీసుకెళ్తుంది. కాబట్టి ఆ థింగ్ని ఇదైతే ఇది నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది పెట్టుకున్నాను కదా, ఈ థింగ్ని నేను క్యాచ్ చేసి నేను చెప్తాను. ఎందుకు చెప్పడం ఇలాగా అనంటే, దీన్ని పట్టుకుని మనం చెప్పినప్పుడు గ్రాటిట్యూడ్ ఎప్పుడైతే చెప్తామో అది మనకి సెన్సేషన్ వలన మనకి తెలుస్తుంది ది బెస్ట్ థింగ్ ఏదైతే డేలో ఉందో అలాంటిది గ్రాటిట్యూడ్ ఈ యాంకర్ తోటి మనం చేస్తున్నాం కాబట్టి అలాంటి నెంబర్ ఆఫ్ థింగ్స్ మన లైఫ్లోకి రావడానికి చాలా స్కోప్ ఉంటుందన్నమాట. సో ఎవ్రీడే నైట్ అన్ని 11 థింగ్స్ రాసేసిన తర్వాత ఒక 1 థింగ్కి మాత్రం ఇలా క్యాచ్ చేసి మనము ది బెస్ట్ థింగ్కి, ఆ రోజులో అయిన ది బెస్ట్ థింగ్కి మనము ఇలా ఇది పట్టుకొని గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. సో దట్ ఇలా పట్టుకున్నాం కాబట్టి మన హ్యాండ్లో ఉన్న నర్వ్ సిస్టమ్కి, దానికి మన హార్ట్కి, మన బ్రెయిన్కి ఒక అటాచ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ అటాచ్మెంట్ వలన ఏమవుతుంది అంటే, ఈ బెస్ట్ థింగ్ ఇలా ఉంది కదా, ఇలాంటి బెస్ట్ థింగ్స్ నెంబర్ ఆఫ్ థింగ్స్ మన లైఫ్లోకి రావడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఇందులో చాలా ఉంది. ఎందుకు అనంటే, చెయ్యి అనే దానిలో మనకి ఒక్క హెయిర్ కూడా ఉండదు, పాదంలో కూడా ఒక్క హెయిర్ కూడా ఉండదు, ఇంకా బాడీలో ఏ పార్ట్లో చూసినా హెయిర్ ఎంతో కొంత ఉంటూ ఉంటుంది. సో హెయిర్ లేని పార్ట్ ఏది అనంటే చెయ్యి. అందుకనే చెయ్యిలో అన్ని పార్ట్స్ కూడా ఉంటాయి అని చెప్పేసి చెప్తారన్నమాట, ఈ చేయిలో కానీ పాదంలో కూడా. సో వాటి మీద మనం ప్రెస్ చేస్తున్నప్పుడు చాలా పార్ట్స్లో కూడా మనకి మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. లైక్ ఎవ్రీ టైం ఇప్పుడు నేను టైమర్ ఆన్ చేస్తాను. సో 11 థింగ్స్కి మీరు దేనికైతే గ్రేట్ఫుల్గా ఉన్నారో ఆ 11 థింగ్స్ అనేది ఈ టైమర్ ఆన్ చేసినప్పుడు ఆ 11 థింగ్స్ని మీరు నోట్ చేసుకుని పెట్టుకోండి. సో లాస్ట్కి 1 గ్రేట్ఫుల్ థింగ్, అంటే అన్నిటికన్నా మీకు బెస్ట్ గ్రేట్ఫుల్ థింగ్ ఏదైతే అనిపించిందో దానికి మీ యాంకర్ అంటే గ్రాటిట్యూడ్ స్టోన్ కానీ మీ ఫింగర్ రింగ్ని కానీ ఏదో ఒకటి క్యాచ్ చేసి మీ గ్రాటిట్యూడ్ని తెలియచేయండి. సో ఈ విధంగా చేద్దాము, ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీక్ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్లో కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్.